డిటెక్టివ్ సిద్ధార్థ 8వ భాగం. కావాలంటే మరో ప్లేట్ తినొచ్చుగా, నా ప్లేట్లోని పానీపూరి లాగేసుకోకపోతే అంది సుగాత్రి పక్కనున్న వ్యక్తికి వినిపించేలా. అదేంటో డార్లింగ్, నీకన్నా ఈ పానీపూరిలో కిక్ ఎక్కువగా ఉంది. ఈ బ్యూటీ పూరీలో లేని కిక్కు ఈ పానీపూరిలో ఉందా అన్నాడు సుగాత్రి వైపు చూసి. ఓ 10 ప్లేట్లు పార్సిల్ తీసుకెళ్దామా, రాత్రంతా తింటూ ఉండొచ్చు అంది సుగాత్రి. నో పార్సిల్, ఓన్లీ ఇక్కడే ఈటింగ్, పార్సిల్ ఇవ్వరట అన్నాడు సిద్ధార్థ. వెంటనే సుగాత్రి తన హ్యాండ్ బ్యాగ్లోంచి 2000 రూపాయల నోటు తీసింది. ఇది ఇచ్చినా ఇవ్వడా అంది. ఊహూ అన్నాడు సిద్ధార్థ. వీళ్ళ మాటలు వింటున్న ఆ ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు చిన్నగా నవ్వుకున్నారు. వాళ్ళ వైపు ఒకసారి చూసి, మీకు పానీపూరి పార్సిల్ కావాలా మేడం అని అడిగారు. వెంటనే సిద్ధార్థ ఆ బలిష్టమైన వ్యక్తి భుజం పట్టుకొని, హలో, ఇక్కడ మాకు కూడా కావాలి, ఏంటి అమ్మాయిలకేనా అన్నాడు కోపం నటిస్తూ. సారీ సార్, మీ ఇద్దరికీ ఓకేనా? ఇంతకు మీరెక్కడ ఉంటారు చిన్న అనుమానంతో అడిగాడు. ఇద్దరు ఒకేసారి చెప్పారు. ఆ అడ్రస్కు మా మనిషి వస్తాడు చెప్పారు వాళ్ళు. ఒట్టు బలిష్టమైన వ్యక్తి చేతిని తన చేతిలోకి తీసుకొని అడిగాడు సిద్ధార్థ. ఒట్టు సార్ అన్నాడు ఆ వ్యక్తి. అతడు సన్నని మీసాలు పట్టుకొని పీకే ప్రయత్నం చేస్తూ గుడ్ బాయ్ అన్నాడు. చిన్నగా కేకేశాడు మీసాలు లాగడంతో. ఆ వ్యక్తి కోపాన్ని అంచుకొని ఇట్స్ ఓకే సార్ అన్నాడు. తర్వాత సుగాత్రి సిద్ధార్థ వెళ్తున్న హోండా యాక్టివ్ను ఫాలో చేయమని వేరెవరికో ఫోన్ చేశారు. సిద్ధార్థ సుగాత్రి ఇద్దరు ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. ఒక ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లోనికి వెళ్ళి తలుపు మూసుకున్నారు. వాళ్ళని ఫాలో అయిన వ్యక్తి అది చూసి ఎవరికో ఫోన్ చేశాడు. ఓకే, నో డౌట్, కరెక్ట్ అడ్రస్ అని చెప్పాడు. తమను ఫాలో చేసిన వ్యక్తి అపార్ట్మెంట్ నుంచి వెళ్ళే వరకు ఉండి డ్రెస్ మార్చుకొని అపార్ట్మెంట్ వెనకవైపు నుంచి వెళ్ళిపోయారు సిద్ధార్థ సుగాత్రి. చీకటి తెరలు సిటీని చుట్టేశాయి. సుగాత్రి డ్రెస్ మార్చుకుంటుంది. సిద్ధార్థ హాల్లోంచి అరిచాడు, త్వరగా డ్రెస్ మార్చుకుంటే మనం యాక్షన్లోకి దిగొచ్చు. మీలా తొక్కల ప్యాంట్ షర్ట్ కాదు, చీర బ్లౌజ్ అని ఆగింది సుగాత్రి. కంటిన్యూ ప్లీజ్ వామ్ట్ అన్నాడు సిద్ధార్థ. అటువైపు నుంచి సైలెన్స్. చీర మార్చుకుంటున్న సుగాత్రి ఒక్క క్షణం సిగ్గుపడింది. సిద్ధార్థ షార్పు బుర్రకు తన మాటలు అర్థమయ్యే ఉంటాయి. అయినా అతగాడి గురించి తెలిసిందా అనిలా మాట్లాడకూడదు, ఎంతైనా తనకు నోటితూలు ఎక్కువే అని తనని తాను తిట్టుకుంది. సిద్ధార్థ మొహంలో ఫీలింగ్స్ గుర్తుకు తెచ్చుకుంది. హాల్లో అటు ఇటు పచారులు చేస్తున్న సిద్ధార్థ అడుగుల శబ్దం విని తలెత్తి అలాగే ఉండిపోయాడు. పింక్ కలర్ చీరలో సుగాత్రి చాలా అందంగా ఉంది. ఆలస్యమైన అందంగా తన కళ్ళ ముందుకు వచ్చిన 5 అడుగుల 4 అంగుళాల అందాన్ని అలానే చూస్తుండిపోయాడు. సుగాత్రికి ఆ చూపులు సిగ్గును పుట్టించాయి, ఒంట్లో వెచ్చని ఆవలి సృష్టించాయి. ఎక్కడో ఒక సరసమైన కథలో చదివాను, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్ర పట్టనివ్వని అందం అని. నిజంగా చాలా చాలా అందంగా చెప్పాడు రచయిత మనస్ఫూర్తిగా అన్నాడు సిద్ధార్థ. పరాయి అమ్మాయిలను ఇలా ఓపెన్గా పొగడ్డం మర్యాదస్తుల లక్షణం కాదు చిరుకోపంగా అంది సుగాత్రి. మరి మనం మర్యాదస్తులమని ఎవరు చెప్పారు? పక్కా మాస్, జులాయి, దేశముదురు, ఇడియట్, నేనింతే నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. తను మాటల్లో సిద్ధార్థను ఏమార్చలేనన్న విషయం ఆమెకు ఎప్పుడో తెలిసింది. అయినా సిద్ధార్థ తన అందాన్ని పొగుడుతుంటే బాగానే ఉంది. ఓకే, వెళ్దామా అన్నాడు సిద్ధార్థ. ఇంకాసేపు తన అందాన్ని పొగడొచ్చుగా మనసులో అనుకుంది సుగాత్రి. పొగడొచ్చు, కానీ టైం లేదు. పైగా నేను నీ అందాన్ని పొగిడితే నీకు కాబోయే ఆయన ఫీల్ అవ్వచ్చు అన్నాడు సుగాత్రి వంక చూస్తూ. గతుక్కుమంది సుగాత్రి. తన మనసులో ఫీలింగ్స్ ఈ పురుషుడికి ఎలా తెలిసాయబ్బా, అయినా పెద్ద జాదు కదా, తెలిసే ఉంటుంది అనుకుంది. ప్రశ్న జవాబు తనే చెప్పుకుంది. ఇద్దరు బయటికి నడిచారు. కాఫీ హౌస్లో జేమ్స్, సిద్ధార్థ, సుగాత్రి కూర్చున్నారు. జేమ్స్, మాకు హెల్ప్ కావాలి అన్నాడు సిద్ధార్థ జేమ్స్ వంక చూస్తూ. సార్, నన్ను ఆజ్ఞాపించండి. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో డిటెక్టివ్ నావెల్స్ పెట్టుకొని చదివేవాడిని. ఇప్పుడు పెద్ద డిటెక్టివ్ ఎదురుగుండా ఉన్నాను. అతని ఛాతీ 2 అంగుళాలు పెరిగింది.
మేడంను కూడా కాస్త పొగుడు, లేకపోతే ఫీల్ అవుతుంది నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. వస్తున్న నవ్వును ఆపుకుంటూ సిద్ధార్థ వంక కోపంగా చూసినట్టు నటిస్తుంది సుగాత్రి. విచిత్రం ఏమిటంటే సిద్ధార్థ ఏం మాట్లాడినా బాగుంటుంది, చివరకు కోపంతో కేకలేసినా సరే. మీ గురించి పొగిడితే మేడంను పొగిడినట్టే. మీరిద్దరు ఇద్దరే. సిబిఐ అంటే సినిమాల్లో పుస్తకాల్లో తప్ప రియల్ లైఫ్లో చూడలేదు. పైగా మేడం చాలా అందంగా ఉంటారు, ఆఖరి పోరాటంలో శ్రీదేవిలా అన్నాడు జేమ్స్. సరే, ముందు నువ్వు అర్జెంటుగా యాక్టర్ అయిపోవాలి, యాక్టింగ్లో చించేయాలి. అన్నట్టు మీ ఆవిడకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా అడిగాడు సిద్ధార్థ. నా పక్కన కాస్త నీరసంగా అన్నాడు జేమ్స్. సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు. జేమ్స్ చిన్నగా నవ్వి, మరేం లేదు సార్, పండగ రోజు కూడా అని ఏదో సామెత గుర్తొచ్చి, అయినా మా ఆవిడకు టీవీ అంటే మహాపిచ్చి, ఛాన్స్ ఇవ్వలేదని ఫీల్ అవుతుంది. కానీ ఛాన్స్ ఇస్తే పాడతా తీయగా నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నుంచి బిగ్ బాస్ వరకు దేన్ని వదిలిపెట్టదు. ఇంతకు రియాలిటీ షోనా, టీవీనా, సినిమానా అడిగాడు ఉత్సాహంగా జేమ్స్. ఇంచుమించు రియాలిటీ షో అనుకో అన్నాడు సిద్ధార్థ. అంతే కదా సార్ అడిగాడు. మన ఆపరేషన్లో ఒక భాగం. నువ్వు ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు. భవిష్యత్తులో నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చు కూడా. కావాలంటే సుగాత్రి మేడం రికమెండ్ చేస్తుంది అన్నాడు సుగాత్రి వైపు తిరిగి. సుగాత్రి ఒక నవ్వు నవ్వింది. చిరుకోపంగా సిద్ధార్థ వైపు చూసింది. నేను ఓకే, కానీ మా ఆవిడ ఒప్పుకోదే. తనకు కెమెరా కనిపించాలి, టీవీలో కనిపించాలి, అందరూ తనని గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ అడగాలి. టీవీల్లో బేసిక్గా కనిపిస్తుంది, అంతేకాదు ఆటోగ్రాఫ్లు అడుగుతారు. కాకపోతే కెమెరాలు ఉన్న విషయం మీ ఆవిడకి తెలుసన్న విషయం అందరికీ తెలియకూడదు. స్పై కెమెరాలు ఉంటాయి, రెమ్యునరేషన్ కూడా ఉంటుందని చెప్పు అన్నాడు నవ్వుతూ. ఇంతకు మా క్యారెక్టర్స్ ఏంటి సార్ అడిగాడు ఆసక్తిగా జేమ్స్. అతనికి థ్రిల్లింగ్గానే ఉంది, సినిమాల్లో చూసినట్టు. కాకపోతే మళ్ళీ తనని దొంగ సచ్చినాల్లో వచ్చి గొడవలు కట్టి పారేరుగా అనుకున్నాడు మనసులో జేమ్స్. ఈసారి అలాంటి ప్రమాదం ఏమీ లేదు జేమ్స్, నిన్నెవరు గోడౌన్లో కట్టి పారేయరు అన్నాడు సిద్ధార్థ. జేమ్స్ ఆశ్చర్యంగా సిద్ధార్థ వైపు చూశాడు. సార్, నేను ఇప్పుడు బయటకు మాట్లాడినానా? స్వాగతంగా మాత్రమే గొనుక్కున్నా. మీకెట్లా వినిపించింది సార్ అడిగాడు. తావీదు మహిమ కచ్చగా అనుకుంది సుగాత్రి. ఇదే విషయం ఒకసారి అడిగితే సిద్ధార్థ చెప్పిన సమాధానం తావీదు మహిమ అని. సిద్ధార్థ సుగాత్రి వైపు తిరిగి జేమ్స్ వైపు చూసి తావీదు మహిమ మాత్రమే కాదు అన్నాడు. ఇంతకు నా భార్య నేను చేయవలసిన క్యారెక్టర్స్ ఏంటి సార్? లొకేషన్ అన్నపూర్ణ స్టూడియోనా అడిగాడు జేమ్స్. రామోజీ ఫిల్మ్ సిటీ వద్దా నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. కాదు, కరూర్ జంక్షన్ చెప్పాడు. సిద్ధార్థ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. డిటెక్టివ్ సిద్ధార్థ.